నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరంలో జరిగిన పీజీఆర్ఎస్ కు వెనుతుల వెల్లువ. వెనుతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి. కలెక్టరేట్ వద్ద సమస్యల పరిష్కారానికై మిన్నంటిన ఆందోళనలు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని ప్రజా సంఘాల డిమాండ్. విశాఖ వేదికగా జరిగిన 30వ సిఐఐ సదస్సు విజయవంతమైనదన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి. లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వివరణ. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఫిర్యాదుల నుండి 230 వినతులు స్వీకరించి వినతులపై తగు పరిష్కారం చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 92 వినతులు, డిఆర్డీఏకు సంబంధించి 27 వినతులు, గ్రామ సచివాలయం శాఖకు 28 వినతులు, మున్సిపల్ శాఖకు 15, విద్యాశాఖ 12, పంచాయతీ శాఖ 10, విద్యుత్ శాఖ 5, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 3, హౌసింగ్కు 2, ఇతర శాఖల నుండి 36 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు అర్జీదారుని కలిసి మాట్లాడిన తరువాతనే ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. అర్జీదారునితో మాట్లాడిన తేదీ, సమయం కూడా వారి రిపోర్టులో నమోదు చేయాలన్నారు. గృహాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను సర్వే చేసి అర్హత ఉన్న వారి వివరాలను యాప్లో ఎంపీడీఓ నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడిని మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త అలజంగి జోగారావు తీవ్రంగా ఖండించారు. సోమవారం పార్టీ నాయకులతో నియోజకవర్గ కేంద్రంలో గల జిల్లా ఆసుపత్రి రోడ్డు, అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడంతో పాటు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న హిందూపురం వైసీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు చేసిన దాడిని తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని, కార్యాలయం లోపల ధ్వంసమైన ఫర్నిచర్, పగిలిన గాజులు, విరగొట్టిన సామగ్రిని చూసిన సభ్య సమాజం అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. వైసీపీ కార్యాలయంపై టీడీపీ గూండాలు పన్నిన దాడి అత్యంత హేయమైందని అభివర్ణించారు. రాజకీయాల్లో అసహనానికి ఇది నిదర్శనమని, దాడికి పాల్పడిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల పట్ల సద్భావం లేని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంతవరకు ఈ దాడిని ఖండించకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన బుద్ధి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని పరిచయం చేస్తూ ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలనే ఆలోచనతోనే ప్రజల యొక్క హక్కుల్ని పొందుపరుస్తూ రాజ్యాంగాన్ని భారతదేశానికి పరిచయం చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ పరిపాలన అనేది కొనసాగుతుందని చెప్పడానికి నిజంగా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే నిన్న అనంతపురం జిల్లాలో ఉండే హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై తెలుగుదేశం కూటమి నాయకుల, కార్యకర్తల యొక్క దాడులను నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందని. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక చేతకాని ప్రభుత్వం, ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి నిజంగా బాధపడుతున్నాం. ఎందుకంటే ప్రజల యొక్క అవసరాలు గుర్తించి వాళ్ళ కష్టకాల్లో భాగస్వాములు అవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటే ఈరోజు ప్రభుత్వం అనేది భయభ్రాంతులు క్రియేట్ చేసి, మరి ముఖ్యంగా ప్రతిపక్షాలు గొంతు నొక్కాలని ఒక ఆలోచన చేసి ఈరోజు ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై కూడా దాడులు చేసే దయనీయ స్థితికి ఈరోజు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు వస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ హిందూపురంలో స్వయాన అక్కడున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు అక్కడ పర్యటన చేస్తున్న సందర్భంగానే కొంతమంది కార్యకర్తలు వెళ్ళి ఈరోజు కార్యాలయంపై దాడి చేస్తే కనీసం ఇప్పటివరకు కూడా నోరు మెదపలేదు బాలకృష్ణ గారు. అసెంబ్లీలో బూతులు మాట్లాడగలడు, సమాజం పట్ల భయభక్తులు లేని బాలకృష్ణ గారికి మేము ఒకటి అడుగుతున్నాం. నీ నియోజకవర్గంలో నువ్వు ఉంటున్న సందర్భంలోనే ఒక ప్రతిపక్ష పార్టీపై దాడి చేస్తే, నీ కార్యకర్తలు దాడి చేస్తే ఎందుకు ఇప్పటివరకు ఖండించలేదు? ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాలపైన, కార్యకర్తలపైన దాడులు మరి సహించమము, అవసరమైతే మేము కూడా రోడ్డు మీదకి వచ్చి మీతో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నాం.
విజయనగరం మండలం రాకూడు గ్రామ రెవెన్యూ అధికారి రైతుల భూ హక్కు నమోదుకు మ్యూటేషన్ రీసర్వేలో సమస్యల పరిష్కారానికై సెంటుకు 1000 రూపాయల చొప్పున ఎకరాకు ₹1,00,000 లంచం వసూలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ అధికారి గ్రామంలో వసూళ్లకు దళారిని పెట్టుకుని డబ్బులు ఇచ్చిన వారికే పనిచేస్తూ ఇవ్వని వారి మ్యూటేషన్ రిజెక్ట్ చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి రాంబాబు, శ్రీను, రైతులు పాల్గొన్నారు. మండలం రాకోడి గ్రామం రెవెన్యూ పరిధిలో సమగ్ర భూ సర్వే అనేది ఈ కాలంలో జరిగింది. ఏదైతే రైతులు రికార్డులో పరిష్కారం చేయవలసిన ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి వారసత్వంగా వచ్చినా కానీ వీటి కోసం మోటేషన్ పెట్టినా, అలాగే రికార్డు మార్పుల కోసం వాళ్ళు ఉన్న దగ్గర డాక్యుమెంట్లు పెట్టినా, అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు సెంటుకు ₹1000 లెక్క, ఎకరాకు ₹1,00,000 లెక్క డిమాండ్ చేస్తున్నారు. ఆ విధంగా చేసిన వాటిలో పరిష్కారానికి జరుగుతుందని చెప్తున్నారు. చేయని వాళ్ళని రిజెక్ట్ చేసి మ్యూటేషన్ రిజెక్ట్ చేసి వెనక్కి పంపుతున్నారు. ఈ విధంగా అలాగే డైరెక్ట్ గా మీడియేటర్ని కూడా గ్రామాల్లో పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా ఈ వసూలు చేసే విధంగా చేసి ఇచ్చిన వాళ్ళకే పరిష్కారం చేస్తున్నారు తప్ప డబ్బులు ఇవ్వని వాళ్ళకి చేయకుండా ఈ విధంగా చేస్తున్నారు. అందుకోసం జిల్లా యంత్రాంగం ఏదైతే అక్కడ ఈ అవినీతి డబ్బులు ఇస్తే కానీ చేయమంటున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలా. అలాగే ఈ ఏవైతే సమస్యలు ఉన్నాయో రెవెన్యూ అధికారులు వారికి హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని చట్టబద్ధ చేసి వాళ్ళకి ఉన్న భూ హక్కు పత్రాలు ఇచ్చే విధంగా తగ్గ విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని కుషా గ్రామంలో వాటర్ ఫాల్స్ పరిసర ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన జరిపారు. ఈ పర్యటన సందర్భంగా ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో టూరిజం హబ్గా అభివృద్ధి చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను స్థానిక ప్రజలకు వివరించారు. నిర్మాణాల విషయంలో పాటించాల్సిన నియమం, పర్యావరణ పరిరక్షణ మరియు స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మాణాలన్నీ వెదురు బొంగులతో మాత్రమే కట్టాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఎటువంటి కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టకూడదని అధికారులను ఆదేశించారు. సహజ సిద్ధమైన పదార్థాల వినియోగం ద్వారా పర్యాటక ప్రాంతం యొక్క సహజ సౌందర్యాన్ని కాపాడాలని సూచించారు. ఈ దిశగా పనులను వేగవంతం చేయాలని స్థానిక సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశంలోనే విశాఖపట్నం త్వరలో గేట్వే ఆఫ్ ఇండియాగా మారనుందని పార్వతీపురం ఎమ్మెల్యే బూనెల విజయచంద్ర అన్నారు. విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించిన సిఐఐ ఏపీ 30వ భాగస్వామ్య సదస్సులో పాల్గొని వచ్చిన ఎమ్మెల్యే విజయచంద్ర సోమవారం పార్వతీపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్ సారథ్యంలో జరిగిన సిఐఐ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు తరలివచ్చి కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 613 ఒప్పందాలతో సుమారు 17 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. అయితే సీఎం ఈ లక్ష్యాన్ని 20 లక్షల కోట్లకు పెంచి రానున్న 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారని తెలిపారు. విశాఖపట్నంతో పాటు రాయలసీమను కూడా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు. అనంతపురంలో హార్టికల్చర్, ఫుడ్ పార్క్, రాయలసీమలో డ్రోన్ ఎలక్ట్రానిక్ సిటీ, విశాఖపట్నంలో డేటా సెంటర్లు, పార్వతీపురంలో 5 ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. కానీ నిన్న మీరు చంద్రబాబు నాయుడు గారి హామీ ఏం తెలుసా? 50 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబోతున్నామని. అంతేకాకుండా ఒక ఉత్తరాంధ్ర వ్యక్తిగా మొట్టమొదటిసారి నార్త్ ఆంధ్ర ఎకనామిక్ కారిడార్ జోన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో పార్వతీపురాన్ని అంటే 8-9 జిల్లాలు, శ్రీకాకుళాన్ని పోర్ట్స్ పెట్టుకున్నారు, విజయనగరానికి స్టీల్స్ అండ్ ఎయిర్పోర్ట్ పెట్టుకున్నారు. పార్వతీపురంకి మరి ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్, 2 అగ్రో హార్టికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మొన్న 43 MOUలు చేసుకున్నారు ఓన్లీ ఫుడ్ ప్రాసెసింగ్లో.
పార్వతీపురం అట్లీస్ట్ ఒక 5 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టగలిగితే ఇక్కడ యువతకు కూడా బాగుంటుందని చెప్పడం, దానికి సానుకూలంగా స్పందించడం. ఇది నార్త్ ఆంధ్ర ఎకనామిక్ కారిడార్ జోన్లో కిందనే పార్వతీపురానికి కన్సిడర్ చేయడం జరిగింది. ఈ యొక్క దూకుడు చూస్తుంటే 5 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ చరిత్ర మారిపోతుంది. పెట్టుబడుల యుగానికి నాంది పలికినట్టుగా నేనైతే భావిస్తున్నాను. 2029 కల్లా రాష్ట్రంలో 50 లక్షల ఉద్యోగాలు, దాదాపుగా ఒక 20-30 లక్షల కోట్లతో పెట్టుబడులకి నాంది పలుకుతున్నాం. ఇది అన్నిటికీ ప్రధాన కారణం మెచ్చుకోవాల్సింది. నిరంతరం తండ్రి దగ్గర నేర్చుకున్న లోకేష్ గారికి ఏమైతే ఒప్పుకిచ్చున్నారో తెలియదు కానీ. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో సోమవారం అద్భుత ఆవిష్కరణ జరిగింది. ఆలయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సూర్యుని కిరణాలు అమ్మవారిని నేటి ఉదయం తాకాయి. సూర్యకిరణాలు అమ్మవారిని తాకడం ఎంతో శుభ పరిణామమని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఇలా జరగడం వలన ప్రజలు సుభిక్షంగా ఉంటారని పేర్కొన్నారు. గత వారం రోజుల నుండి కిరణాలు లోపలికి వచ్చినా ఈ రోజు మాత్రం అమ్మవారిని పూర్తి స్థాయిలో తాకాయని, ఇది మంచి శుభ పరిణామమని, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని పండితులు చెప్తున్నారు. ఈ సంఘటన చూసిన భక్తులు పరవశించిపోయారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో కార్తీక బహుళ ద్వాదశి ఆదివారం సందర్భంగా సూర్య భగవానుని యొక్క లేలేత కిరణాలు సూర్యోదయంతో అమ్మవారిని తాకాయి. ఇది దేవాలయ చరిత్రలో ప్రప్రథమం. ఇంతవరకు ఇలా జరగలేదు, జరగడానికి అవకాశం లేదు. ఈరోజు ఆ అవకాశం మనందరికీ కూడా కన్నుల భాగ్యంగా కలిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఆ లేలేత కిరణాల స్పర్శ వలన ఉండేటువంటి అమ్మవారి దివ్య తేజో దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకుంటే ఎల్లరికీ కూడా ఆరోగ్యంతో పాటు సర్వశుభాలు కలుగుతాయని శాస్త్రములు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శించుకొని ధరించవలసిందిగా కోరుతున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మార్కెట్ యార్డులో ప్రతి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయని చెప్పారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, గోనె సంచులు, లేబర్, రవాణా ఛార్జీలన్నీ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ప్రతి సేకరణలో పారదర్శకత, సమయపాలన, రైతులకు తగిన మద్దతు ధర అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతన్నను రారాజులా చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఎల్లుండు అన్నదాత సుఖీభవ కార్యక్రమం మళ్ళీ 2వ విడత ఎల్లుండి మొదలు పెడుతున్నాం కాబట్టి రైతులందరూ కూడా మొన్నసారి అందరూ ఎవరికి లేదు అనకుండా చేయడం జరిగింది. ఎవరైనా ఒకవేళ ఉండిపోయి ఉంటే మళ్ళీ అది మీరు సచివాలయంలోకి వెళ్ళి మీరు మళ్ళీ రిజిస్టర్ చేసుకోండి. కాబట్టి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరం రైతులమే. నాకు తెలిసి విలేకరులు కానీ, లీడర్లు కానీ, పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ, ఈవెన్ మంత్రితో సహా అందరం రైతులే. కాబట్టి రైతుల తాలూకా కష్టాన్ని మనం గుర్తించాలి. అన్నదాత సుఖంగా ఉంటేనే మనం అందరం కూడా సుఖంగా ఉంటాం. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్.
గుర్లా మండలం బెల్లానపేట, దమర్సింగి, కెల్లా, వల్లాపురం, మన్యాపురిపేట గ్రామస్తులు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదని సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్కి తమ భూములు తీసుకోమని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమ గ్రామాల పరిధిలో సూపర్ స్మెల్టర్ లిమిటెడ్ కంపెనీకి గ్రీస్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు 1085 ఎకరాలు, టౌన్షిప్కు 97.04 ఎకరాలు, రైల్వే సైడింగ్కు 53.35 ఎకరాలు, మొత్తం 1235 నుంచి 1239 ఎకరాలు భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు దినపత్రికల్లో ప్రచురితమైందన్నారు. ఈ పిడుగు లాంటి వార్తను చూసి వెంటనే భయభ్రాంతులకు గురయ్యామన్నారు. ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని, పరిశ్రమ అవసరం కూడా లేదని తెలిపారు. తమ భూములపై ఆధారపడి గ్రామాల్లో వందలాది సన్న, చిన్న, మధ్యతరగతి పేద రైతులు, దళితులు, వ్యవసాయ కార్మికులు జీవిస్తున్నారని, తోటపల్లి నీరు వచ్చి 2 పంటలు పండించుకుని గతం కన్నా మెరుగైన జీవితం సాగించడానికి అవకాశం ఉందన్న ఆశతో ఉన్నామన్నారు. అలాగే చుట్టూ ఉన్న కొండ ఆధారంగా పశువులు, గొర్రెలు, మేకల పెంపకంతో వృత్తిదారులు కొంత జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం తమ భూములు తీసుకోవాలని నిర్ణయం చేస్తే తమ జీవితాలు చెల్లాచెదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సమ్మతంగా లేమని తేల్చి చెప్పారు. తక్షణమే ప్రభుత్వం భూములు తీసుకోమని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గొర్రెల మండలం కెల్లా సంబంధించి చుట్టుపక్కల కెల్లా, వల్లాపురం, దమర్సింగి, మంజుమూరిపేట, బెల్లానపేట సంబంధించి రైతుల తాలూకు భూములు 1250 ఎకరాలు ఏదైతే స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వం కేటాయించి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చిందో, ఏదైతే 1250 ఎకరాల భూమి మా ప్రభుత్వం ఇచ్చిందో రైతులకు మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది. అలాగే ఆ స్టీల్ ప్లాంట్ ప్రకారంగా పేపర్లో వచ్చిన మెసేజ్ మేరకు మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. 1250 ఎకరాల భూమి తీసుకొని 750 మందికి మాత్రమే ఉపాధి ఇస్తారట. అలాగే 8570 కోట్లు పెట్టుబడట. ఒకటే చెప్తున్నాం మీ ద్వారా, ఒక రైతులకి చాలా అన్యాయం జరుగుతుంది. ఏదైతే విజయనగరం హెడ్ క్వార్టర్ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 2 పంటలు పండిన భూముల్ని ఈ రోజు మేము తీవ్రంగా ఈ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇమీడియట్ గా ఎటువంటి మీటింగ్లు కూడా గ్రామాల్లో లేకుండా రెవెన్యూ అధికారుల ఆఫీసుల్లో కూర్చొని వాళ్ళే మ్యాపులు డిసైడ్ చేసుకొని వాళ్ళు అనౌన్స్ చేశారు. రైతులు చాలా అన్యాయం జరిగింది. జనసేన పార్టీ జిల్లా నాయకుడిగా నేను తీవ్రంగా ఖండిస్తూ రాత్రి మా గౌరవ నాయకులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా మా ప్రాణం పోయే వరకు ఈ రైతుల గురించి పోరాటం చేసి స్టీల్ ప్లాంట్ ఆపుతామని మీ ద్వారా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అధికార పార్టీ నేతలందరూ కూడా వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ కనుసన్నల్లో గ్రామంలో ఉన్న రైతులందరినీ కూడా ఇక్కడ ఏదో పరిశ్రమలు వచ్చేస్తాయని ఇక్కడ అన్ని రైతులందరూ భూములు కూడా తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం నడుమ చాలా మంది గ్రామంలో ఉన్నటువంటి వృద్ధ రైతులందరూ కూడా ఈ మధ్యనే తోటపల్లి కాలువ నీరు తర్వాత అందరూ కూడా రైతులందరూ కూడా సుమారు ఈ 4 గ్రామాల్లో 5 గ్రామాల్లో బోర్లన్నీ వేసుకొని 3 పంటలు పండి ఈ పచ్చని పంట పొలాల్ని రైతులందరూ సుమారు 5000 కుటుంబాలు ఈ 5 గ్రామాల పరిధిలో 5000 కుటుంబాలు ఇక్కడ జీవనోపాధిని సాగిస్తున్నాయి. అటువంటి 5000 కుటుంబాల జీవనోపాధి పోయి 750 మందికి ఈ పరిశ్రమ ద్వారా లబ్ధి చేకూరినట్టయితే మిగతా 4250 కుటుంబాలు కూడా రోడ్డును పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క పరిశ్రమ మన వెనకబడిన జిల్లా విజయనగరం అని చెప్పి ఈ యొక్క నాయకులందరూ కూడా ఏదో పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పి రైతులందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దేశం మొత్తం మీద ఈ పరిశ్రమ ఎక్కడా వద్దని చెప్తే వెనకబడిన ప్రాంతం అయినటువంటి మా విజయనగరం ప్రజలు, మా గుర్ల మండల ప్రజలు కనిపెట్టి ఈ యొక్క పరిశ్రమని ఈ యొక్క దుమ్ము ధూళి తో నిండినటువంటి ఈ పరిశ్రమని మరింత వెనకబడిన ప్రాంతాన్ని మరింత వెనకబడే ప్రాంతంగా తీర్చిదిద్దడానికి మా యొక్క రైతుల జీవితాలతో ఆటలాడుకోవడానికి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క జీవనం తీసుకొచ్చింది. కానీ ఇటువంటి దేశం మొత్తం తిరస్కరించిన కంపెనీలు తెచ్చి మా గ్రామంలో పెట్టొద్దు. కాబట్టి మేము కంపెనీలకు వ్యతిరేకం కాదు. మా 5000 కుటుంబాలకి మేము అందరం కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తాం. మా 5000 కుటుంబానికి వృత్తిని చూపించి జీవన వృత్తిని కలిగించే విధమైన కంపెనీలు తీసుకొస్తే మేము సహకరిస్తాం. ఇటువంటి పొల్యూషన్ అయినటువంటి కంపెనీలు తీసుకొచ్చి మా వెనకబడిన ప్రాంతం, మా తెలుగు తక్కువ ప్రాంతంలో ఈ ప్రజల మధ్యని ఈ కంపెనీలు తెచ్చి తీర్చిదిద్దొద్దని మేము ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తాను, హెచ్చరిస్తాను. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర ప్రధాన రహదారిపై కారు దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. రాత్రి సుమారు 12 గంటల సమయంలో అరకువైపు వెళుతున్న కారులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. కారు యజమాని ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా చుట్టుపక్కల వారిని అడిగినా ఎవరికీ ఏమీ తెలియదని చెప్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణం ఏమై ఉంటుందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ వేదికగా జరిగిన 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతమైందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని అశోక్ బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సిఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ అయిందని, పరిశ్రమలకు మన రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తున్న విధానాలపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలోని ప్రసిద్ధ కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఈ సదస్సులో మొత్తం 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ పారిశ్రామిక సంస్థలు మన రాష్ట్ర ప్రభుత్వంతో 613 ఒప్పందాలు చేసుకున్నాయని, దీని ద్వారా సుమారు 16.31 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. దేశ విదేశాలలో ఉన్న పారిశ్రామిక కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకొని ఏపీలో అంచనాలకు మించి పెట్టుబడులను ఆకర్షించి తీసుకురావడంలో కేంద్రం సహకారంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సఫలమయ్యారని, డబుల్ ఇంజిన్ సర్కారుతో స్వర్ణాంధ్ర 2047 సాకారం దిశగా ఏ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ విదేశాల నుంచి అనేకమైనటువంటి పెట్టుబడిదారులు, అలాగే ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ కానీ, లేదా ఇండస్ట్రీస్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, స్పీకర్స్ కానీ, లేకపోతే ఓవర్సీస్ మినిస్టర్స్ కానీ పెద్ద ఎత్తున విశాఖపట్నం వచ్చి, విశాఖపట్నంలో ఒక భారీ స్థాయి ఇండస్ట్రియల్ సమిట్ జరిగింది. ఈ సమిట్లో ప్రధానంగా ఇండియా కేంద్రంగా, ఆంధ్రప్రదేశ్ ఫోకస్డ్గా పెట్టుబడిదారులందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ మన రాష్ట్రం తాలూకా పాలసీస్ అన్నీ కూడా, విధి విధానాలన్నీ కూడా చెప్పుకోవడమే కాకుండా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడి వాళ్ళ కంపెనీ తాలూకా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు ఎందుకు పెడతా అంటున్నారు, వాళ్ళ ఆలోచన ఏంటనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తూ డిపిఆర్స్ అన్నీ కూడా తీసుకొని ఒక ఎంఓఈస్ అయితే మాత్రం భారీ స్థాయిలో చేయడం జరిగింది. సుమారు 5,000 మందిలో చాలామంది ఆంటర్ప్రినర్స్, ఇండస్ట్రియలిస్టులు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒక పాజిటివ్ బజ్ ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ తాలూకు విధి విధానాల మీద, మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి బ్రాండ్, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ మీద, ఆయన తాలూకా ఆలోచన విధానం కానీ, ఆయన ఇస్తున్నటువంటి ఫ్యూచరిస్టిక్ గైడెన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా మంచి పాజిటివిటీ బజ్ క్రియేట్ అయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్యూచర్లో ఇండస్ట్రీస్ ఎలాగ ఆలోచించాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా ప్రధానంగా డిస్కస్ చేస్తే చాలామంది ఇండస్ట్రీస్లో అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ మీద గౌరవం పెరిగింది, ఒక పాజిటివిటీ వచ్చింది. ఇక్కడ మన ఇండస్ట్రీస్ పెడితే డెఫినెట్గా బాగుంటుందనే ఒక ఆలోచనలోకి రావడం అయితే ఖచ్చితంగా మాకు తెలియజేశారు. సుమారు 13 లక్షల పైబడి పెట్టుబడులు ఎంఓఏ రూపంలో జరిగాయి. ఈ 13 లక్షల పెట్టుబడులన్నీ కూడా కన్వర్షన్స్ కూడా ఒక కార్యాచరణ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఎంఓఈస్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కన్వర్ట్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్స్ కింద మార్చడానికి కూడా ఒక విధి విధానాలు పెట్టి, ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డైరెక్షన్ ఇచ్చి, అధికారులకు కూడా సూచనలు ఇచ్చి, ప్రతి ఒక్కరూ కూడా ఇన్వెస్ట్మెంట్ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు నిరుత్సాహం లేకుండా ఖచ్చితంగా హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ దగ్గరుండి వాళ్ళు ఏం పెడతారు, ఇక్కడ ఏం పెట్టగలుగుతారు, వాళ్ళు పెట్టేవారైతే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం వచ్చేలాగా ప్రతి ఒక్కరిని మానిటర్ చేయమని చెప్పారు. ఇది ఎక్కడా లేని, ఏ రాష్ట్రంలో లేనటువంటి విధి విధానం ఇది. మరీ ముఖ్యంగా సిఐఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇప్పటికీ 30 పార్ట్నర్షిప్ సమిట్స్ జరిగాయి. ఈ 30 పార్ట్నర్షిప్ సమిట్లో ఎక్కడా లేనటువంటి కన్వర్జెన్స్ అనేది ఇక్కడ ఈ పార్ట్నర్షిప్ సమిట్లో జరుగుతుంది. కన్వర్జెన్స్ కూడా దానికి ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఎక్కువ శాతం ఇక్కడే నిన్న మొన్న జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమిట్లో ఎక్కువ కన్వర్జెన్స్ అవుతుందని కూడా వాళ్ళు తెలియచేయడం ఖచ్చితంగా మాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ప్రామిస్ చేసి అనేకమైనటువంటి పెట్టుబడులు కానీ, స్వయం ఉపాధి కానీ, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీని ప్రోత్సహించడంలో కానీ, మహిళల్లో డ్వాక్రా సంఘాల్లో కూడా 1 లక్ష మంది ప్రతి సంవత్సరం ఆంటర్ప్రినర్స్ కింద కన్వర్ట్ చేయడంలో కానీ, ఇవన్నీ కూడా ఒక ట్రాక్షన్ కింద క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం వల్ల స్వయం ఉపాధి పొంది ఆర్థిక అభివృద్ధిలోకి వస్తే ఒక కమ్యూనిటీ బాగుంటుందన్న ఒక ఆలోచనతో ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ రాబోతున్నాయనే విషయాన్ని కూడా ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసి అవగాహన కల్పించడానికి అవకాశం అయింది. చాలామంది పెట్టుబడిదారులు అవ్వచ్చు, ఎగ్జిస్టింగ్ కొత్త పెట్టుబడిదారులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ సభని విజయవంతం చేశారు. మనకి పెట్టుబడులు ఒకటే బ్రాండ్ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక విజనరీ ఉంటుంది. ఆయన విజన్కి అనుగుణంగా ఎవరైతే స్టెప్స్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు. 30 సంవత్సరాల క్రితం
ఐటీ ఇండస్ట్రీలోకి ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్ పెట్టేటప్పుడు, లేదా బయోటెక్నాలజీ పార్క్స్ జెనోమ్ వ్యాలీ పెట్టేటప్పుడు కానీ, ఫార్మసీ పార్క్ పెట్టేటప్పుడు కానీ, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ ఎవరైతే ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఆయన ఇచ్చినటువంటి పిలుపుని ఆహ్వానం తీసుకొని ఆ రోజు చాలామంది హైదరాబాద్లో పెట్టుబడి పెట్టారు. ఆయన ఆహ్వానం మేరకే వైజాగ్లో కూడా పెట్టుబడులు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి సిచ్యువేషన్లో ఉన్నారనే సంగతి 10 మంది చెప్పుకోవడం వల్ల ఈరోజు ఆంధ్రాకి ఒక స్పెషల్ బ్రాండ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా మన యువ నాయకులు నారా లోకేష్ గారు అధ్యక్షతన వహిస్తున్నటువంటి 20 lakh జాబ్ కమిటీ ఏదైతే ఉందో, పూర్తి స్థాయిలో అందరూ కూడా 10 మందికి మాట్లాడడం, అందుబాటులో ఉండడం, ప్రతి ఇండస్ట్రీస్ని కూడా జాగ్రత్తగా ఇండస్ట్రీ పెట్టే దశగా తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో కష్టపడడం అంతా కూడా ఒక ట్రాక్షన్, ఒక మంచి విషయం అనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. పేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన ప్రాచీన కాలం నాటి శివాలయానికి కార్తీక 4వ సోమవారం పురస్కరించుకొని భక్తులు శివయ్య దర్శనానికి వేల సంఖ్యలో బారులు తీరారు. ఈ మేరకు వేకువజామునే స్వామికి ప్రత్యేక పూజలు చేసి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. చారిత్రక కథనం ప్రకారం విజయనగరం రాజులు బొబ్బిలి అడ్డదారిలో యుద్ధానికి వెళుతూ ఇక్కడ స్వయంభూగా వెలిసిన భ్రమరాంబిక సహిత మాధవలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించినట్లు గ్రామ పెద్దలు చెబుతున్నారు. కార్తీక 4వ సోమవారం సందర్భంగా సోమవారం 4,000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. 500 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగింది. దీని మీద బ్రిటిష్ వారు కూడా దండయాత్ర చేశారు, దాడి జరిగింది. అదే కాకుండా అప్పుడు చిన్న కోవులు ఉండేది, అమ్మవారి కోవులు. దాన్ని ఊరందరి ప్రజలందరి సహకారంతో, మరి స్వాముల సహకారంతో, మరి గ్రామ పెద్దల సహకారంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడం, అలాగే విరాళాలు ఇచ్చిన దాతలు, అలాగే ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుపబడుతుంది. ప్రతి కార్తీక మాసంలో ఎన్ని సోమవారాలు అయితే 5 సోమవారాలు అయితే 5 సోమవారాలు, 4 సోమవారాలు అయితే 4 సోమవారాలు, మినిమం 15,000 మంది తగ్గకుండా ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం సొంఠియం వద్ద ఉన్న శ్రీమిత్ర ఏజెన్సీస్లో వందల సంఖ్యలో గోవులను వధిస్తూ వాటి మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్ సీజ్ చేయాలంటూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున శ్రీమిత్ర గోడౌన్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ స్టోరేజ్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు అక్కడికి చేరుకున్న ఆనందపురం సీఐ వాసునాయుడు గోవధ జరుగుతున్న విషయం తెలుసుకున్న వెంటనే గోడౌన్ సీజ్ చేయడం జరిగిందని చెప్పి నిరసనకారులను శాంతింపచేశారు. హుదూ తుఫాను వలన సర్వం కోల్పోయిన బాధితుల కోసం విజయనగరం జిల్లా కేంద్రంలోని లంకాపట్నం 12వ డివిజన్లో నిర్మించిన గృహ సముదాయాలలో కనీస వసతుల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో పాల్గొని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రెల్లి ఎస్సీ గ్రూపుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సోము మురళీమోహన్ మాట్లాడుతూ సుమారు 400 కుటుంబాలు నివసిస్తున్న తమ కాలనీలో మంచినీటి సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సుదూరాలకు వెళ్లి బిందెలతో నీళ్లు మోసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నామన్నారు. కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని, అభివృద్ధి పనులకు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా హుదూద్ కాలనీ వాసుల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం కావట్లేదని వాపోయారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెల్లి ఎస్సీ గ్రూపుల సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. లంకాపట్నం 12 డివిజన్లోనే హుదూ తుఫాను ద్వారా వచ్చిన అపార్ట్మెంట్ ఎఫ్సి గూడెం పక్కన ఉన్నది. సుమారు 500 ఇల్లు వచ్చి ఉన్నది. దాంట్లోనే 400 కుటుంబాలు నివసిస్తున్నారు. చాలా నిరుపేదలు, పళ్ళు కాయలు రిక్షాలు వేసుకొని జీవిస్తారు. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలైనా ఎటువంటి మంచినీళ్ళ సదుపాయం లేదు. 3-4 కిలోమీటర్ దూరం వెళ్ళి పిల్లలతోని ఒక్కొక్క బిందు తెచ్చుకొని వంట చేసుకొని తాగడానికి ఉపయోగిస్తున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య అనేది అతిథి విజయలక్ష్మి గజపతి మేడం గారికి వెళ్ళి మేము మా యొక్క సమస్య మంచినీళ్ళు ఉందమ్మా, మాకు మంచినీళ్ళు కొలాయిలు తీసుకురండి, మేము చాలా నిరుపేదలు అని చెప్పేసి వివరణ ఇవ్వడం జరిగింది. అక్కడి నుండి మన విజయనగరం జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి కలెక్టర్ గారికి మా సమస్య చెప్పాము. అయ్యా ఆ సమస్య అనేది అయితే మనుషులు పంపించి అది రెక్టిఫై చేస్తామని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరంలో జరిగిన పీజీఆర్ఎస్కు వినతుల వెల్లువ.
వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి. సమస్యల పరిష్కారానికే కలెక్టరేట్ వద్ద మిన్నంటిన ఆందోళనలు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని ప్రజా సంఘాల డిమాండ్. విశాఖ వేదికగా జరిగిన 30వ CII సదస్సు విజయవంతమైందన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి. లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయనే వివరణ. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.